యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూద్దామా. సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కానను గట్టి కొట్టు. ఆయన మన కొరకు ప్రతి ఆశీర్వాదమును ప్రతి వరమునంట దేవుడు మన కొరకు సిద్ధపరిచి దేవుడి సన్నిధిలో మనల్నట ప్రథమ ఫలంగా ఉంచాడంట తాను సృష్టించిన వాటిలో. మీ పక్క వాళ్ళకి చెప్పండి ఒక మాట, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు చెప్పొచ్చుగా. మన దేవుడు ఎంత గొప్పవాడు, తాను సృష్టించిన దానిలో మనలను ప్రథమ ఫలంగా ఉంచాడు. నీకే స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమో చూడండి. తాను సృష్టించిన వాటిలో దేవుడు మనల్ని ఏం చేశాడు, మనం ఏం చేస్తాం, ఆయన ప్రథమంగా పెట్టుకోం. వ్యాపారాలు చేసేటప్పుడు ఏమండి మనం ఆయన గురించి చెప్పలేము. మొన్న ఒక ఇంటికి పోయాం, ఎంత కట్టారు, మళ్ళీ ఫోన్ చేసి మీరే రావాలా మీరే చెయ్యాలా అంటారు. ఆడికి పోతే ఎంత ఉంది బూడిద గుమ్మడికాయ కొట్టి, అదేదో 4 రోజులు పొద్దున్నే తాగితే కథ పొట్టన్నా తగ్గిద్ది. ఆ బూడిద గుమ్మడికాయ జ్యూస్ వేసుకొని తాగితే. ఇంటి ముందు కట్టుకుంటే ఏముంటుంది, ఉన్న దిష్టి బాధ గారమండలకి ఇనప కడ్డీలకి దిష్టి బాధ అండి. దిష్టిలు పోవు, లేనిపోయినవి వస్తూ ఉంటాయి. మనకు పోగొట్టుకోవటానికి ఒకటే ప్రియులారా, చెప్పేదానికి టైము లేదు. నాకు 30 గంట మిగిలింది కాబట్టి ముగిస్తున్నాను. చూడండి, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు మనల్ని ప్రథమ ఫలంగా ఉంచాడు. మనకేది ప్రథమంగా ఉండకూడదు. పిల్లలు ఉన్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తులు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఇల్లు ఉన్నా, వాకిలు ఉన్నా, ఏదున్నా దేవుడు తర్వాతే. అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు తర్వాత ఏదైనా నాకు అన్నోళ్ళు. అబ్బా ఎంతమంది ఎత్తారు. దేవుడు మనల్ని ఎలా ఎంచాడు, ప్రథమ ఫలంగా ఎంచాడు ప్రియులారా. మరి మీకేది ప్రథమ ఫలం, ఏది మీ ప్రాణం, ఆయన ఊపిరి మనమంట. మరి మనం కూడా ఆయన శ్వాసే కదా కలిగి ఉన్నాం కదా, నిశ్వాస ఉచ్ఛ్వాస. ఏమండి, ఈ రెండు లేకపోతే మనిషి బ్రతకనట్టే కదా. డాక్టర్లు వచ్చి ఎక్కడ పెడతారయ్యా, ఏడ పెడతారు, నాడి కొట్టుకుందా లేదని. మన పెద్దలు ఏడ పెడతారు, గాలి పోయిందా ఉందా చూస్తారు. మరి ఆలోచించు, దేవుని సన్నిధిలో ఉన్నతమైన కృపను మనము దూరం చేసుకోకూడదు. ఏసైకి అయిష్టమైన ఏవైతే ఉన్నాయో అవి తీసిపడేయండి. ఏమండి, ఎందుకంటే మన పండుగ, మనకు పండుగ ఒకటి ఉంది. ఏసై పుట్టినరోజే మన పండుగ. మనము ఆ పుట్టుక ద్వారా కలిగిన రక్షణ పొందుకున్న రోజే మన పండుగ. ఆ రోజు పిలువ అందరినీ పిలిచి నీ పరిధిలో పెట్టుకోగలిగినంతలో పెట్టుకో. ఏమండి, పండుగ చేసుకో. అంతేగాని వాళ్ళు అరిసెలు వండుకున్నారని వీళ్ళు అరిసెలు వండుకున్నారని వాళ్ళు వండుకొని ఒకళ్ళు ఇచ్చుకోవటం కాదు. అది కాదు పండగ. పండుగలు వస్తే టూర్లు వెళ్ళటాలు, హాలీవుడ్ సినిమాల కాడికి వెళ్ళి టికెట్లు స్టేటస్లో పెట్టడం, అదేదో పెద్ద విజయం సాధించినట్టు గోల్డ్ కప్పులాగా. ఏమండి, సినిమా టికెట్ స్టేటస్లో పెట్టినంత మాత్రాన నువ్వే ఇండియాకి పెద్ద కార్యాలు సాధించిన వ్యక్తులేమీ కాదు. అట్టా నువ్వు ఎవరికి భయపడిన అనుకుంటున్నావు, ఏముండదు. ఎవరిని లెక్క చేయకపోతే నువ్వే లెక్క లేకుండా పోతావు. ఏముంటుంది, దేవుడు అవసరం లేదన్నారు కాలిఫోర్నియా వాళ్ళు. లాస్ ఏంజలస్ వాళ్ళు ఏమన్నారు, వాళ్ళే లెస్ అయిపోయారు. ఎవరికి ఉండదు నష్టం. నువ్వు బాగుపడాలా, నువ్వు సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఏమండి, మన నోట ఆయన గూర్చిన స్తుతి ఉండాలా, ఆయనకి ఇష్టమైన యాగము. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది చూడు. కాబట్టి ఆయన ద్వారా 13-15 మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. ఏంటంట స్తుతి యాగము అనగా చెప్పండి, అనగా దేవునికి
ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కొట్టు బాబు. క్లారిటీ వచ్చిందా లేదా? కంక్లూజన్ వచ్చిందా లేదా మీకు? స్తుతియాగం అంటే ఏమిటి? కనికరమును న్యాయమును. స్తుతియాగము అర్పించేవాడు దేవునికి మహిమ తెచ్చేవారు ఎవరంటండి? ఆ స్తుతి ఏ విధంగా మనం చెల్లించాలంటే దేవునికి స్తుతించటం అంటే ఏమండి? జ్ఞానమును నీతిని కలిగిన వారిగా ఉండాలి. దేవునికి ఇష్టమైన యాగాలు ఏంటంట? సజీవంగా మనం ఆయనకి బ్రతికుండగానే నేను నీ దానను నీ వాడనని ప్రభు కొరకు అప్పగించుకోవాలండి దేవుని సన్నిధిలో. అందుకే కాల్చబడాల. రాత్రి చెప్పానా? కాల్చబడుతున్నా. నేను కూడా అడుగుతున్నా, ఏమండి నాతో పాటు ఎవరో కాలుతున్నారు, నాకు అర్థం కాలేదు కానీ నేను కాలేనండి. కనుక ఒక మంచి మంటే ఆకారం నాది మంట కనపడుతుంది. నేను అంగిలికి అంటుతుంది, నా నాలుగు ఏదో పదాలు వాడుతున్నా, బయటకు కూడా వస్తే నేను మాట్లాడుతున్నానని నాకు అర్థమైంది కానీ నేను నిద్రలో ఉన్నాను కదా, లెగవలేదండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం అందరము ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి సమకాలికలుగా ఉండాలంటే మనం కూడా ఏమై ఉండాలా? నేను దహించు అగ్ని అయి ఉన్నా. నా మాట అగ్ని వంటిది కాదా? కొట్టు చప్పట్ల గట్టి కొట్టు. నిజమండి. వాక్యం చేత మనం బ్రతుకుతూ వాక్యం చేత సరిచేయబడచ్చు. ఆ వాక్యం చేత మనం మరలు కొల్పబడచ్చు. దేవుని సన్నిధిలో మనము బ్రతకాలి. షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిలోకి వెళ్ళారంటే వాళ్ళు బ్రతికారంటే ఆయనతో పాటు వారు కూడా ఉన్నారు. వారు ఉన్న చోట ఆయన ఉన్నాడు కనుక వారు ఒక ఎంట్రుకైనా వారికి కలిగిన దానిలోనంట కాలిపోలేదంట. ప్రియులారా, ఏమండి? అలాగ దేవుడు సురక్షితంగా అగ్నిలో నుంచి వారిని బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు అగ్ని వంటి శ్రమలు మనకి ఎన్నొచ్చినా వాటిల్లో బయటపడాలి అని అంటే దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన యాగములట. ఏమంటే జిహ్వా ఫలం అంట, నోటి ఫలము. మాట చేత మనం ఏం చేయాలంట? మన నోటి ద్వారా దేవునికంట ఆశీర్వచనాలు పలికే విధంగా ఉపకారమును ధర్మమునంట చేయ మర్చిపోకూడదట. ఉపకారమును ధర్మమును అంటే ఎదుటి మనిషికి నువ్వు ఉపకారమే చేయాలి కానీ అపకారము చేయకూడదండి. ఉపకారము ఒకవేళ చేయటానికి నువ్వేమీ లేకపోయినా అపకారం కూడా మేలు చేయటం చేత కాలేదనుకో కీడు చేయకూడదు. అర్థమైందా? మనం ఇచ్చే ఒక చిన్న సాక్ష్యం వల్ల ఎదుటి మనిషి జీవితం మీద పెద్ద మచ్చబడతా ఉంటుంది. ఏమండి? మనల్ని చూసే దృష్టి ఎదుటి వాళ్ళు మనం తట్టుకోలేకపోతూ ఉంటాం కొన్నిసార్లు. అలా ఉండకూడదు. యేసయ్యలో ఉన్నటువంటి మన జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి యాగమును మనము చేయాలి. అందుకని స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగ బ్రతకటానికి మన జీవితాలను ప్రభువుకే అప్పగించుకుందాం. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ప్రథమ ఫలముగా దేవుడు మిమ్మల్ని నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి అలా బ్రతికి దేవునికి స్తుతియాగము అర్పిద్దాం. అలాంటి సందర్భంలో మనకు ఎదురైన పరిస్థితుల్లో మనం ప్రభువుకు మొరపెట్టినప్పుడు దేవుని మరలా మహిమపరిచినట్లుగా దేవుడు మనల్ని విడిపించును గాక.